సర్కిల్ బేరింగ్ లో కన్వర్ట్ చేయాలి. ఫర్ సపోజ్ క్వాడ్రిలేటరల్ బేరింగ్ ఎస్ 30 degrees, ఎస్ 40 degrees, డబ్ల్యూ ఇచ్చాను. ఇప్పుడు హోల్ సర్కిల్ బేరింగ్ ఎంత అవుతుంది చెప్పండి. $220 సార్. ఏం మిగతా చేస్తాను చేయనియండి. 220 అంత తెలుస్తుంది. 230 సార్. 220 సార్. 220, 230 చెప్పండి. 220 సార్. క్వాడ్రిలేటరల్ బేరింగ్ అంతా ఎస్ 40W, ఎస్ డబ్ల్యూ ఈ డైరెక్షన్ వెళ్ళింది. ఎస్ డబ్ల్యూ 40 వచ్చింది. అంటే 40 అంటే ఇక్కడ సో హోల్ సర్కిల్ బేరింగ్ ఈక్వల్ టు 220 degrees. హోల్ సర్కిల్ బేరింగ్ 220 degrees. సో ఈ రకంగా మీరు క్వాడ్రిలేటరల్ బేరింగ్ ని హోల్ సర్కిల్ బేరింగ్ లోకి, హోల్ సర్కిల్ బేరింగ్ ని క్వాడ్రిలేటరల్ బేరింగ్ లోకి కన్వర్షన్ చేయడం అనేది ఈ రకంగా మీరు చేసుకోవాలి. ఎగ్జామ్లు ఇచ్చేటప్పుడు మాత్రం చూసుకోండి, ఎప్పుడైనా సరే హోల్ సర్కిల్ బేరింగ్ అనేది 1 డిగ్రీలో ఉంటుంది. క్వాడ్రిలేటరల్ బేరింగ్ మాత్రము ఎన్ డబ్ల్యూ, ఎన్ థీటా డబ్ల్యూ, ఎన్ థీటా ఈస్ట్, ఎన్ థీటా ఈ, ఎస్ థీటా ఈ ఆర్ ఎస్ థీటా డబ్ల్యూ ఈ